విశ్వం సీక్రెట్స్ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. స్పేస్ అండ్ టైం లోతుల్లోకి ఒక థ్రిల్లింగ్ రైడ్ వేద్దాం. మీరు కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ గురించి వినే ఉంటారు. ఒకవేళ వినకపోతే చెప్తా వినండి. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు శక్తితో పాటు కాంతి కూడా పుట్టింది. ఆ రా కాంతి ఇప్పటికి కూడా స్పేస్ లో తేలుతూ ఉంటుంది. దీన్నే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటారు. దీని ద్వారానే బిగ్ బ్యాంగ్ జరిగింది అని ప్రూవ్ చేశారు. కానీ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ కంటే ఎక్సైటింగ్ న్యూస్ వచ్చేసింది. కాంతితో కాకుండా స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లో పుట్టిన వేవ్స్ ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. 2023లో ఇలాంటి వింత ఒకటి జరిగింది. నానోగ్రావ్ ఆస్ట్రానమర్స్ భారీ స్టార్స్ ని వేవ్స్ ని డిటెక్ట్ చేసే ఒక పరికరం ఉపయోగించి చిన్నపాటి గ్రావిటేషనల్ వేవ్స్ ని గుర్తించారు. విశ్వం పుట్టిన రహస్యం ఈ గ్రావిటీ వేవ్స్ లో గుర్తించారు. సో ఈ రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. అసలు ఈ గ్రావిటీ వేవ్స్ ని ఎలా కనుక్కున్నారు? గ్యాలక్సీస్ లో అక్కడక్కడ స్టార్స్ ఉంటాయి కదా, ఒక్కో స్టార్ ని ఒక్కో డిటెక్టర్ లా ఉపయోగించి గ్యాలక్సీ మొత్తాన్ని ఒక పెద్ద గ్రావిటీ వేవ్ డిటెక్టర్ గా తయారు చేశారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సోలార్ ప్యానెల్స్ ని మీరు చూసే ఉంటారు. అదంతా ఒక అద్దంలా సింగిల్ వస్తువు కాదు. ఒక ప్యానెల్ మీద చిన్న చిన్న సోలార్ సెల్స్ అతికించి ఉంటాయి. ఇవన్నీ కలిపితేనే పెద్ద సోలార్ ప్యానెల్ తయారవుతుంది కదా. ఇంత పెద్ద గ్రావిటీ డిటెక్టర్ తయారు చేయడానికి 15 సంవత్సరాలు పట్టింది. బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే కొన్ని లో ఫ్రీక్వెన్సీ గ్రావిటీ వేవ్స్ పుట్టాయి. నార్మల్ గా వీటిని కనిపెట్టడం చాలా కష్టం. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఇలాంటి చిన్న చిన్న వేవ్స్ ని గుర్తించలేవు. అందుకే అమెరికా మరియు కెనడాలో పెద్ద పెద్ద యూనివర్సిటీ సైంటిస్టులు నార్త్ అమెరికన్ నానోహెర్ట్జ్ అబ్జర్వేటరీ ఫర్ గ్రావిటేషనల్ వేవ్స్ అనే ప్రాజెక్ట్ ద్వారా 15 ఏళ్లు కష్టపడి ఈ లో ఫ్రీక్వెన్సీ గ్రావిటీ వేవ్స్ ని కనిపెట్టారు. బిగ్ బ్యాంగ్ ముందు విశ్వం ఒక ఆటం కంటే చిన్న సైజ్ లో ఉండేది. ఇప్పుడు మీరు చూసే ప్రతి వస్తువులో ఉన్న పదార్థమంతా ఈ ప్రదేశంలోనే కుక్కబడి ఉంది. బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత అసలు ఏమైంది? ఈ పదార్థమంతా ఒక్కసారిగా బయటికి వచ్చి ప్లానెట్స్, స్టార్స్, గ్యాలక్సీస్ అంత పెద్ద పెద్ద సైజుల్లోకి మారి ఇప్పటికి కూడా సాగుతూనే ఉంది. దీన్నే కాస్మిక్ ఎక్స్పాన్షన్ అంటారు. మనం ఇందాక మాట్లాడుకున్న లో ఫ్రీక్వెన్సీ గ్రావిటేషనల్ వేవ్స్ 2 బ్లాక్ హోల్స్ గుద్దుకుంటున్నప్పుడు కూడా పుడతాయి. అయితే వీటి మీద సైంటిస్టులు ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇలాంటి గ్రావిటీ వేవ్స్ పుట్టుక రహస్యాల్ని ఛేదిస్తే విశ్వంలో ఉన్న పదార్థమంతా ఎలా స్ప్రెడ్ అయ్యింది, విశ్వం ఎలా సాగిందో కరెక్ట్ గా తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఒక కాస్మిక్ మ్యాప్ డిజైన్ చేస్తే భవిష్యత్తులో ఈ మ్యాప్ ద్వారా ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ చేయొచ్చు. అయితే 2 బ్లాక్ హోల్స్ దగ్గరికి వస్తే వెంటనే గుద్దుకొని కలిసిపోవు. ఇది జరగడానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. ఈ వైలెంట్ కొలిజన్ సమయంలో అటు గామా నుండి ఇటు రేడియో వరకు అన్ని కిరణాలు పుడతాయి. కానీ కొన్ని కాంతి సంవత్సరాలు ట్రావెల్ చేసేసరికి ఇవన్నీ శక్తిని కోల్పోయి మన డిటెక్టర్స్ కి కనపడవు. అయితే మరి ఇలాంటి భారీ బ్లాక్ హోల్ విస్ఫోటనాలు జరుగుతున్నాయని మనకి ఎలా తెలుస్తుంది? అప్పుడే గ్రావిటేషనల్ వేవ్స్ మన స్టోరీలోకి ఎంటర్ అవుతాయి. గ్రావిటేషనల్ వేవ్స్ కి ఉండే అపారమైన శక్తి వల్ల అవి వేల కాంతి సంవత్సరాలు ట్రావెల్ చేయగలవు. నిజం చెప్పాలంటే మామూలు కాంతిల గ్రావిటేషనల్ వేవ్స్ అసలు వేవ్సే కావు. ఇవి స్పేస్ టైంలో రిపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టబ్ లో వాటర్ తీసుకోండి. దాంట్లో ఒక రాయి వేస్తే ఏమవుతుంది? చిన్న చిన్న అలల రూపంలో వేవ్స్ పుడతాయి కదా. ఇక్కడ మనం కొత్త వేవ్స్ ని సృష్టించడం లేదు, ఉన్న నీటినే అలల రూపంలోకి మారుస్తున్నాం. గ్రావిటీ కూడా ఇంతే. స్పేస్ టైం ఫ్యాబ్రిక్ అనే నీటిలో వచ్చే అలల్ని గ్రావిటీ వేవ్స్ అంటాం. ఇక్కడ గ్రావిటీ వల్ల స్పేస్ టైం డిస్టర్బ్ అయ్యి వేవ్స్ రూపంలో వైబ్రేట్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నానోగ్రావ్ లో సైంటిస్ట్ అయిన సారా జే విజిలెంట్ ప్రకారం గుద్దుకుంటున్న బ్లాక్ హోల్స్ ని డైరెక్ట్ గా చూడకుండా వాటి నుండి వచ్చే గ్రావిటీ వేవ్స్ ద్వారా కనిపెట్టొచ్చు. ఇలాంటి గ్రావిటీ వేవ్స్ కి మన సోలార్ సిస్టమ్ సైజ్ కంటే పెద్ద వేవ్ లెన్స్ ఉంటాయి. అంటే వేవ్ లో 2 అప్స్ మధ్య దూరం అన్నమాట. అంటే ఒక గ్రావిటీ వేవ్ అప్ సోలార్ సిస్టమ్ స్టార్టింగ్ లో వస్తే దాని తర్వాతి అప్ సోలార్ సిస్టమ్ క్రాస్ చేశాక వస్తుంది. సో ఇలాంటి వేవ్స్ ని డిటెక్ట్ చేయడానికి ఒక గ్యాలక్సీనే డిటెక్టర్ గా వాడుకున్నాం అని చెప్పా కదా. అది ఏ గ్యాలక్సీ? అది వేరేదేదో గ్యాలక్సీ కాదు, మన పాలపుంతే. దీంట్లో కూడా అన్ని టైప్స్ ఆఫ్ స్టార్స్ డిటెక్టర్స్ గా పనిచేయవు. కొన్ని టిపికల్ స్టార్స్ మాత్రమే గ్రావిటీని డిటెక్ట్ చేయడానికి పనిచేస్తాయి. అవే పల్సార్స్. మన సూర్యుడి కంటే పెద్ద పెద్ద స్టార్స్ చనిపోయిన తర్వాత దాని కోర్ మిగిలిపోతుంది. ఒక సెకండ్ కి 100 సార్లు తిరిగే ఆ కోర్ రేడియో వేవ్స్ ని వదులుతూ ఉంటుంది. ఒక టెలిస్కోప్ ద్వారా గుర్తిస్తే ఈ రేడియో వేవ్స్ టైం టు టైం మిస్ అవ్వకుండా ఒక పల్స్ రూపంలో కనబడతాయి. అంటే హార్ట్ బీట్ ఎలా ఉందో అలా అన్నమాట. అయితే ఈ పల్సార్ సిగ్నల్స్ ద్వారా గ్రావిటేషనల్ వేవ్స్ ని ఎలా గుర్తించొచ్చు? ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీ ఇంటి హాల్లో ఒక హోమ్ థియేటర్ ఉందనుకుందాం.
హాల్లో కూర్చొని మంచి సాంగ్ వింటున్నారు. సౌండ్ క్లారిటీగా వస్తుంది కదా. అయితే ఏదో పని వచ్చి బెడ్రూమ్ లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నారు. సేమ్ అదే క్లారిటీతో సౌండ్ వినపడుతుందా? లేదు, ఎందుకంటే డోర్ అడ్డం వచ్చింది. సో సౌండ్ వేవ్స్ ఎనర్జీ తగ్గుతుంది. ఎనర్జీ తగ్గింది అంటే వేవ్ లెంత్ మారినట్టే కదా. ఇదే స్పేస్ లో కూడా జరుగుతుంది. గ్రావిటీ వేవ్స్ అడ్డం పడటం వల్ల కాన్స్టెంట్ గా వచ్చే పల్సార్ వేవ్స్ డిస్టర్బ్ అవుతాయి. ఎంత డిస్టర్బెన్స్ వచ్చిందో చూసుకొని అది ఏ టైప్ వేవో సైంటిస్టులు క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే ఈ గ్రావిటీ వేవ్స్ ను డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకలా? ఎందుకో రీజన్ ఆల్రెడీ ఒక హింట్లా మీకు ఇచ్చా. గ్రావిటేషనల్ వేవ్స్ యొక్క వేవ్ లెంత్ చాలా పొడుగ్గా, అంటే మన సోలార్ సిస్టమ్ అంత పెద్దగా ఉంటుంది అని డిస్కస్ చేశాం కదా. ఆ వేవ్ అప్ నుండి మళ్ళీ ఇంకో అప్ కి వచ్చినప్పుడు మాత్రమే డిటెక్ట్ చేయగలం. సో ఈ అప్ టు అప్ మధ్య దూరం కొన్ని కోట్ల కిలోమీటర్స్ ఉంటుంది. ఈ కోట్ల కిలోమీటర్స్ కంప్లీట్ అయితే కానీ గ్రావిటీ వేవ్ మన టెలిస్కోప్స్ లో కనపడదు. అయితే వీటిని ఇంకా యాక్యురేట్ గా డిటెక్ట్ చేయడానికి కొత్త కొత్త టెక్నాలజీస్ కనిపెడుతున్నారు. ఇక నానోగ్రావ్ గుర్తించిన వేవ్ విషయానికి వస్తే, మొదట్లో గుర్తించిన వేవ్ అంత శక్తివంతంగా లేదు. అప్పుడే పల్సార్స్ ని పరిగణలోకి తీసుకొని లెక్కలు వేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత దాని డీటెయిల్స్ అన్ని యాక్యురేట్ గా పెట్టేశారు. అయితే ముందుగా ఇది ఒక గ్రావిటేషనల్ వేవే అనుకున్నారు. కానీ పల్సార్ సిగ్నల్స్ అన్నీ కలిపి ఒక నెట్ టైప్ లో డిజైన్ చేస్తే గ్రావిటేషనల్ వేవ్ నెట్ ని కూడా ఊపేస్తుంది. అంటే ఇది స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లోతుల్లో నుండి పుట్టిన అతి శక్తివంతమైన సిగ్నల్ అని మనం అర్థం చేసుకోవాలి. 2015లో కొంతమంది బ్రిలియంట్ ఆస్ట్రానమర్స్ ఒక గ్రౌండ్ బ్రేకింగ్ విషయాన్ని కనిపెట్టారు. లేజర్ ఇంటర్ఫియరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ లిగో ద్వారా హై ఇంటెన్సిటీ గ్రావిటేషనల్ వేవ్స్ ని కనిపెట్టారు. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ లా కాకుండా ఈ వేవ్స్ శక్తి చాలా ఎక్కువగా ఉంది. అంటే 2 చిన్నపాటి బ్లాక్ హోల్స్ లేదా న్యూట్రాన్ స్టార్స్ గుద్దుకున్నప్పుడు ఇలాంటి శక్తివంతమైన గ్రావిటేషనల్ వేవ్స్ పుడతాయి. ఈ చిన్నపాటి బ్లాక్ హోల్స్ మన సూర్యుడంత సైజ్ లో ఉంటాయి. సో ఇప్పుడు గ్రావిటేషనల్ వేవ్స్ ని కాన్స్టెంట్ గా డిటెక్ట్ చేయగలం కాబట్టి బిగ్ బ్యాంగ్ లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? జేమ్స్ వెబ్ లాంచ్ చేసినప్పటి నుండి విశ్వరహస్యాలు పటాపంచలవుతూనే ఉన్నాయి. ఇది వరకు అనుకున్న దానికంటే విశ్వం ఇంకా డెన్స్ గా ఉంది. అంటే విశ్వంలో ఇంకా ఎక్కువ పదార్థం ఉంది అని జేమ్స్ వెబ్ కనిపెట్టింది. సో పదార్థం ఎక్కువ ఉంటే గ్రావిటీ ఎక్కువ ఉండాలి కదా. గ్రావిటీ ఎక్కువ ఉంటే సైంటిస్టులు వేసే లెక్కలు కూడా మార్చుకోవాలి. అయితే 1915లోనే ఐన్స్టీన్ థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ ద్వారా గ్రావిటేషనల్ వేవ్స్ ఉంటాయి అని చెప్పాడు. కానీ 2015లోనే వాటిని గుర్తించగలిగాం. మరి 100 సంవత్సరాల ముందు ఐన్స్టీన్ గ్రావిటేషనల్ వేవ్స్ ఉన్నాయి అని ఎలా కనిపెట్టగలిగారు? థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ ప్రకారం స్పేస్ లో ఎంత ఎక్కువ పదార్థం ఉంటే అక్కడ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ అంత ఎక్కువగా బెండ్ అవుతుంది. 1919లో ఇది నిజమని ఆర్థర్ ఎడింగ్టన్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త ప్రూవ్ చేశారు. అతను సూర్యగ్రహణం జరిగే టైంలో ఇండియాకి వచ్చి స్టార్స్ పొజిషన్ ను గుర్తించాలని చూశాడు. అయితే అతను ఒక వింత దృశ్యాన్ని చూశాడు. రాత్రి ఆకాశంలో కనపడిన పొజిషన్స్ లో కాకుండా ఆ స్టార్స్ పక్కగా లేదా పైకో కనపడ్డాయి. అప్పుడే ఐన్స్టీన్ చెప్పినట్టుగా ఒక హెవీ వస్తువు వల్ల స్పేస్ టైం బెండ్ అవుతుంది అని అర్థమైంది. సో ఆ స్టార్స్ నుండి వచ్చే కాంతి స్ట్రైట్ గా కాకుండా బెండ్ అయిన స్పేస్ లో నుండి వచ్చిన పొజిషన్ మారినట్టుగా కనబడుతుంది. దీన్నే గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటారు. ఏదేమైనా గ్రావిటేషనల్ వేవ్స్ కనిపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కరెక్ట్ అనుకున్న లెక్కలన్నీ మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైనా కానీ మనకు తెలిసింది గోరంతే. కొండంత కాకుండా ఒక బ్లాక్ హోల్ అంత తెలిసినప్పుడు మన విశ్వం చూసే తత్వం ఇంకెంత మారుతుందో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.